హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే హైదరాబాద్లో ఉన్న కంపెనీ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే భర్తీ చేశారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చింది. సో మనకి శాలరీస్ ఎంత పే చేస్తున్నారు వాళ్ళైతే చెప్తున్నారు. సో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్కి అయితే మనకి పే స్కేలు 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉంటుంది. సో అది శాలరీస్ కూడా మనకి ఎక్కువగానే ఉంటాయి. అలాగే అడిషనల్ బేసిక్ పే గురించి అయితే చెప్పారు. అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా చెప్పారు. అంటే మనకి అదర్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా, డిఏ టీఏ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ చెప్పారు. ఇంకా మనకి ఇవన్నీ చదవండి ఒకసారి. బోనస్ ఉంటుంది, ఇది ఇన్సెంటివ్ ఉంటుంది, అండ్ మెడికల్ ఫ్యాకల్టీ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీస్ అండ్ ఇలా రకరకాలుగా ఉంటుంది. మనకి లీవ్స్ కూడా చాలానే ఇస్తున్నారు. సో మనకు అదర్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. శాలరీస్ కూడా చెప్పాను కదా, 40,000 నుంచి 1,40,000 వరకు అయితే కూడా శాలరీ పే చేస్తారు. సో మనకి దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసేద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను మనకి చూడండి, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో ఈ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల్లో మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్. సో మేనేజ్మెంట్ ట్రైనీకి వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి, 42 ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్, ఓపెన్ టు ఆల్, లోకల్, నాన్ లోకల్. సో వాళ్ళకైతే ఈ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. మొత్తం మేనేజ్మెంట్ ట్రైనీలో టోటల్ వేకెన్సీస్ 42 ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, రెగ్యులర్ ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో బీఈ, బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్. సో వాళ్ళైతే ఈ 42 వేకెన్సీకి అయితే మేనేజ్మెంట్ ట్రైనీలో వీళ్ళైతే ఎలిజిబుల్. సో ఎవరైతే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. సో అది. అండ్ ఇక్కడ ఏంటి అయితే ఇచ్చారు, విత్ మినిమం 60% మార్క్స్, 5% మార్క్స్ రిలాక్సేషన్ అలౌడ్ టు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. సో నార్మల్ అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకైతే మినిమం బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 60% అయితే మార్క్స్ ఉండాలంటున్నారు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5% అయితే తగ్గిస్తామంటారు. అంటే వాళ్ళకి ఒక 55% అయినా సరే రావాలంటున్నారు మార్క్స్. సో అది. అండ్ మనకి నెక్స్ట్ ఏంటి, మేనేజ్మెంట్ ట్రైనీలో సిస్టమ్స్ E2 గ్రేడ్లో టోటల్ వేకెన్సీస్ 7 అయితే ఉన్నాయి. సో ఇది బీఈ, బీటెక్, బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీఆర్, ఎంసీఏ. సో ఇది కంప్యూటర్ సైన్స్, ఐటీఆర్, ఎంసీఏ అడుగుతున్నారు. సో ఎంసీఏ చేసిన, బీఈ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళైతే ఈ 7 మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్లో అయితే గ్రేడ్ 2లో అయితే వీళ్ళైతే ఎలిజిబుల్. విత్ మినిమం 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5% అయితే రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ మినిమం 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక 5 ఇయర్స్ ఇస్తారంట. సో ఇది మంచిదే కదా. అండ్ నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు ఉంటాయి కదా. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో జూనియర్ మిన్నింగ్ ఇంజనీరింగ్ ట్రైనీలో 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ 100. సో డిప్లొమా ఇన్ మిన్నింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అప్రూవ్డ్ బై ఎసెట్. సో ఏంటంటే మనకి డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదా, డిప్లొమా ఇంజనీరింగ్. సో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. ఈ 100 వేకెన్సీస్కి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ డిప్లొమా ఇన్ మిన్నింగ్ ఇంజనీరింగ్ ఆల్సో ఎలిజిబుల్. సో ఫైనల్ ఇయర్ ఎవరు కూడా చేస్తున్నారో డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే అంటున్నారు. సో మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 13 ఇయర్స్ అయితే ఉండాలి అంటున్నారు. సో అది. మళ్ళీ ఇంకా ఇచ్చారు ఇక్కడ చాలా పోస్టులే ఇచ్చారు. అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ట్రైనీలో 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ట్రైనీకి అయితే మెకానికల్లో 9 వేకెన్సీస్కి అయితే ఎలిజిబుల్.
ఇది మనకి మినిమం 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అని కూడా ఇచ్చారు. సో అది అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ అది గ్రేడ్ సిలో టోటల్ వేకెన్సీస్ 24 అయితే ఉన్నాయి. ఇది కూడా డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో అది దీనికి కూడా 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఉంది. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అండ్ మనకి ఫిట్టర్ ట్రైనీ ఉంటారు కదా, సో ఫిట్టర్ ట్రైనీ 47 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి క్యాండిడేట్ షుడ్ పాస్ ఎస్ఎస్సి అండ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్. అంటే ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఐటీఐలో ఫిట్టర్ చేసిన వాళ్ళు 10th కంప్లీట్ చేసి మనకి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలంటే ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫిట్టర్లో అడుగుతున్నారు. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అంట. మనకి మినిమం 18 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు అయితే ఉంది. సో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఎంత ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి. అండ్ ఎలక్ట్రానిక్ ట్రైనింగ్ ఉంటుంది కదా, సో వాళ్ళకి 98 వేకెన్సీస్ అయితే ఉంది. సో ఇది క్యాండిడేట్ షుడ్ పాస్ ఎస్ఎస్సి అండ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐ ఉంటుంది కదా, సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ 99 వేకెన్సీస్ అంటే మనకి ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఉంటారు కదా వాళ్ళు. సో దీనికి ఏంటి మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్. సో దీనికి కూడా 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో ఇది. అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇచ్చారు, వాళ్ళకి కేటగిరీ డిసబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా ఇచ్చారు. అండ్ హౌ టు అప్లోడ్ ద అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా, అంటే మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏం చేయాలని కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో అది. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.